హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటు ది ఫ్లో ఆఫ్ మహాభారత. మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. పాండురాజు మాద్రిల మరణం తరువాత శృతశృంగ పర్వతం శోకసంద్రంలో మునిగిపోయింది. అక్కడ ఉన్న మునులంతా వచ్చి దహన సంస్కారాలు, అస్థి సంచయనం చేసి పాండవులను, కుంతిని ఓదార్చారు. పాండవులతో సహా కుంతిని మన దగ్గర విడిచి స్వర్గానికి వెళ్ళిపోయాడు పాండురాజు. ఇప్పుడు ఈ తల్లి బిడ్డలను హస్తినికి చేర్చే బాధ్యత మన పైన ఉంది అని ఆలోచించి శృతశృంగ పర్వతం పైన ఉన్న మునులు కుంతీదేవిని, కుమారులను వెంటబెట్టుకుని హస్తినకు బయలుదేరారు. పాండురాజు తపస్సు చేసి దేవతల అనుగ్రహంతో 5 పిల్లల్ని కన్నాడని, వారు ఇప్పుడు వస్తున్నారు అని తెలిసిన హస్తిన ప్రజలు వారిని చూడడానికి ఎదురు బయలుదేరారు. దాదాపు 1000 మందికి పైగా మునులతో కుంతి, తనతో పాటు పాండవులు నడిచి వస్తున్నారు. దైవాంశ సంభూతులైన పాండవులను చూసి ప్రజలు ఆశ్చర్యం, ఆనందంతో కలిసిన భావాలతో వీరు సాక్షాత్తు దేవుని బిడ్డలే, సాధారణ మానవులకు ఆ తేజస్సు, ఆ అందం అసాధ్యం అని రకరకాలుగా అనుకోసాగారు. అలా ఈ పరివారం అంతా రాజకోట ద్వారం వరకు చేరుకున్నారు. అక్కడ భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు మొదలైన కురుపెద్దలు, సత్యవతి, గాంధారి మొదలగు రాజస్త్రీలు, దుర్యోధన, దుశ్శాసన మొదలగు 9 సోదరులు, మంత్రులు, పురోహితులు, రాజపరివారమంతా పాండవులను ఆహ్వానించారు. వెంట వచ్చిన మునులను సత్కరించారు. పాండురాజు కుమారులు కురు పెద్దలకు పాదాభివందనాలు చేశారు. వారిని ఆశీర్వదించి ఎత్తుకుని ముద్దాడారు కురుపెద్దలు. పాండురాజు మరణం పట్ల బాధతో ఉన్న కురు వృద్ధులని, గాంధారి మొదలైన కుటుంబీకులను వచ్చిన మునుల్లో పెద్దవాడైన ఒక మహాముని వాదార్చి మాద్రి పాండురాజులు 17 రోజుల క్రితం స్వర్గానికి ప్రయాణమయ్యారు. యుధిష్ఠిర, భీమార్జున, నకుల సహదేవులు దేవతల అంశలతో పుట్టినవారు. వీరికి ఆకాశవాణి నామకరణాలు చేసింది. మహర్షులు జాతకర్మలు చేశారు. కశ్యపుడు వేదాలు, ఉపనిషత్తులు నేర్పించాడు. వీరు మహాపరాక్రమవంతులై కురు రాజ్యానికి మంచి కీర్తి తెస్తారు అని పాండవులను అప్పగించారు. అలాగే పాండురాజు అస్థికలను కూడా అప్పగించి మహర్షులు తిరుగు ప్రయాణం చేశారు. విదురుడు ధృతరాష్ట్రుడి అనుమతితో మాద్రి పాండురాజులకు శారద కర్మలు చేసి వారి పేరు మీద దానాలు చేసి ప్రజలందరికీ అన్నదానాలు చేపించాడు. అలా కాలం గడుస్తోంది. ధృతరాష్ట్రుడు తన కుమారులు, తమ్ముని కుమారులు అనే భావం లేకుండా కౌరవులని, పాండవులను సమన్వయంగా చూస్తున్నాడు. కానీ కౌరవులకు మాత్రం ఆ అభిప్రాయం లేదు. పాండవులను శత్రువుల్లాగానే చూస్తున్నారు. కానీ పాండవులు, కౌరవులు కలిపి ఆటలు ఆడుతూ ఉండేవారు. భీముడు మాత్రం బలంలో వాళ్ళందరినీ మించి ఉండేవాడు. 10-15 మంది కౌరవులని ఒక్క భీముడే ఈడ్చి పడేసేవాడు. ఆటలలో భీముడు కౌరవులందరికీ గెలవలేని వాడిలా ఉండేవాడు. సాధారణంగా గర్వం ఉన్న దుర్యోధనుడికి అది నచ్చేది కాదు. అలా ఒకరోజు దుర్యోధనుడు, శకుని, దుశ్శాసన మొదలగు వారు కూర్చొని భీముడిని రహస్యంగా చంపి తరువాత ఏదో పథకంతో మిగిలిన వాళ్ళని చెరసాలలో వేసి తనే మొత్తం రాజ్యానికి మహారాజు కావాలనే కుటిల ఆలోచనని చిన్నతనంలోనే దుర్యోధనుడు శకునితో సహా పథకాలు వేయటం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు అందరూ జలక్రీడలాడుతున్న సమయంలో భీముడు ఒక్కడే కౌరవులందరినీ ఓడించి బాగా అలసి అక్కడే నిద్రపోతున్న సమయంలో పథకం ప్రకారం దుర్యోధనుడు బలమైన తీగలతో కట్టించి లోతైన మడుగుల్లో పడేయించాడు. కానీ నీటిలో పడగానే తెలివి వచ్చిన భీముడు గట్టిగా ఒళ్ళు విదిలించేసరికి ఆ తీగలన్నీ లేత తామర తోలలా తెగిపోయాయి. ఇలా ఒక పథకం విఫలమైంది. తరువాత ఒకరోజు బాగా అలసిపోయి పడుకున్న భీముడికి సారథి చేత పాములతో కుట్టించాడు. కానీ భీముని వజ్రం లాంటి శరీరాన్ని ఆ పాము కోరలు గాయపరచలేకపోయాయి. ఈ లోపలే మెలకువ వచ్చిన భీముడు ఆ పాముల్ని కాలితో నలిపివేసి సారథిని ఎడం చేతితో ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో సారథి చనిపోయాడు. అప్పటికీ దుర్యోధనుడు విశ్రమించక ఒకరోజు విషం కలిపిన అన్నం పెట్టాడు. కానీ అది భీముని శరీరానికి ఏమీ కాలేదు. ఇలా దుర్యోధనుడు వేసిన పథకాలన్నీ విఫలమవుతున్నా దానిపైన ఇంకొకటి వేస్తూనే ఉన్నాడు. మరి ఇన్ని గండాల మధ్య భీముడు ఎలా తప్పించుకున్నాడో, కౌరవ పాండవుల బాల్యం ఎలా గడిచిందో, అసలు విల్లు, బాణాలు అనగానే గుర్తుకొచ్చే ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకి ఎలా గురువయ్యాడో, మట్టి కొండలో ఎందుకు పుట్టాడో, ఇలా చాలా విషయాలు తరువాతి వీడియోలో తెలుసుకుందాం. అవి మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, ఫిలోమిథికా.